ప్రయాణ్ న్యూస్కి స్వాగతం. నా పేరు పూజ. నేను రాజ్పూర్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ అండి. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మన రాజ్పూర్ తరపున ఇవాళ మన్యవర్పాలెం ఊర్లో మన్యవర్పాలెం ప్రెసిడెంట్ గారి సమక్షంలో, అలాగే ఊరు పెద్దలు, మా మెడికల్ సిబ్బంది అందరి పర్యవేక్షణలో ఈ ర్యాలీ జరగడం అవుతుందండి. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే అండి. ముఖ్యంగా మేము దీనికి సంబంధించి గత 3 నెలలుగా సర్వే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఓరల్, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, అలాగే గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ మీద సర్వే చేయడం జరుగుతుందండి. ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆడవాళ్ళని ముందుగా పరీక్షించి ఈ సర్వే అనేది ఆడవాళ్ళకి సంబంధించిందండి. అనేది 2 ఆడ మగ ఇద్దరికి సంబంధించింది. వాళ్ళ ఆరోగ్యం తెలుసుకుని ముందుగానే లక్షణాలు, ఈ సర్వే బట్టి ముందుగానే లక్షణాలు ఉండడం ఎవరికన్నా ఉంటే దగ్గరుండి మా ఆరోగ్య సిబ్బంది వాళ్ళని కాకినాడ జీజీహెచ్కి తీసుకెళ్ళి అన్ని రకముల పరీక్షలు చేయిస్తే, అంటే ముదిరిపోతే మనం ఏం చేయలేమండి క్యాన్సర్ని. అలా జరగకుండా ఒక ప్రాణాన్ని నిలబెట్టాలన్నది మా మెయిన్ మోటో అండి. సో అందరూ దీనికి సహకరించాలండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈరోజు మీరు చేసినటువంటి క్యాంపెయిన్లో ఎవరైనా పేషెంట్స్ ఉన్నట్టుగా ఏమైనా గుర్తించారండి ఈ గ్రామంలో? ఈరోజు మా ఓపీకి వచ్చిన సిబ్బందిలో కానీ ఎవరిలో కానీ పెద్దగా లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరూ లేరండి. మేము ముందుగానే 2-3 కేసులు ఐడెంటిఫై చేసి కాకినాడ పంపడం జరిగిందండి. ఇంకా ఈ సర్వే మేము ఇంకా సీరియస్గా చేసి అతి త్వరలోనే ఎవరన్నా క్యాన్సర్ సస్పెక్ట్స్ ఉంటే వాళ్ళని గుర్తించి మేము కాకినాడ జీజీహెచ్కి పంపించడం జరుగుతుందండి. ప్రతి మంగళవారం, గురువారం స్పెసిఫిక్గా ఈ కేసెస్ని 222 అనే ఓపీలో స్పెసిఫిక్గా ఈ కేసెస్ని గుర్తించి వాళ్ళు ప్రత్యేకంగా ఒక టీం నిర్వహించి అక్కడ పరీక్షలన్నీ చేయడం జరుగుతుందండి. అక్కడ నిర్ధారణ అయ్యింది అనుకోండి మేడం గారు, అయిన తర్వాత వాళ్ళకి ప్రతి నెల మందులు మీ ద్వారా ఇక్కడ వాళ్ళకి సప్లై అందుతుందండి, లేదంటే వాళ్ళే వెళ్ళి తెచ్చుకోవాలండి? అంటే క్యాన్సర్ ఒకవేళ వాళ్ళకి 3 రకాల క్యాన్సర్లు ఉన్నాయండి. ఒక క్యాన్సర్కి రేడియేషన్ ద్వారా అవ్వచ్చు, ఒక క్యాన్సర్కి సర్జరీ ద్వారా అవ్వచ్చు. కీమోకి సంబంధించిన మందులన్నీ కూడా జీజీహెచ్లోనే అవైలబుల్గా ఉంటాయండి. అవి ఎప్పుడు రావాలా ఏంటా అని. మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్లకు సంబంధించినవి కూడా రేడియేషన్ ద్వారా ఏమైనా చిన్న సర్జరీ, ఇప్పుడు రొమ్ములో ఏమైనా గడ్డ ఉంటే అది చిన్నగా ఉన్నప్పుడే మందుల ద్వారా కానీ చిన్న సర్జరీ చేయడం ద్వారా కానీ తీసేయడం జరుగుతుంది. అది అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్స్ నిర్ణయించి దాన్ని బట్టి జరగడం జరుగుతుంది. అంటే క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్స్ అన్నవి చాలా జాగ్రత్తగా ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేయకూడదండి. అది చాలా స్పెసిఫిక్ కేర్ తీసుకుని ఇవ్వాల్సిన మందు. గబుక్కుమని ఆ మందులు ఎవరు వేసుకోవడం అలా జరగకుండా జాగ్రత్తగా పేషెంట్కే అందచేయడం, లేదా మా చేతుల ద్వారా వాళ్ళకి ఇప్పించడం జరుగుతుందండి డాక్టర్స్ ద్వారా. అంటే ఎవరైనా సరే వాళ్ళు నిర్ధారణ అయ్యి ఉంటే వాళ్ళు అక్కడికే వెళ్ళి తెచ్చుకొని తీసుకొచ్చుకోవాలి. మందుల ద్వారానే నయం అవుతుంది అన్నది లేదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రేడియేషన్, కొంతమంది మందులు, అలా ఆ స్టేజెస్ బట్టి ఉంటుంది.